జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు ఎందుకు ఇలా జరిగింది? ఆరోగ్యం క్షీణించడానికి అసలు కారణాలు ఏంటి? ఆల్ ఆఫ్ సడన్ గా ఆయనకి పరిస్థితి ఏంటి? అందరూ అంటున్నట్టు ఇది రాజకీయంగా వివాదాలు ఆయన్ని కొంగదీసాయా? వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేమైనా? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? గులాబీ పార్టీ నేతలు చెబుతున్నదేంటి? ఇదే ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. సో ఎమ్మెల్యే మాగంటిని కుంగదీసింది ఎవరు? మానసికంగా దెబ్బకొట్టింది ఎవరు? అంటే బాబా ఫసియుద్దీన్ అనే పేరు గట్టిగా వినిపిస్తుంది తెలంగాణలో. అసలు బాబా ఫసియుద్దీన్ గురించి మాట్లాడుకుందాం. అసలు మనోడు ఎవరంటే బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్. ఇప్పుడు పేరే తెలంగాణ రాజకీయాల్లో మంచి దుమ్ము రేపుతుంది ఈ పేరు. సో మనోడు అసలు ఎవరికి తెలియదు. మనోడు కార్పొరేటర్, జస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళకి తెలుసు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడానికి ఫసియుద్దీనే కారణమన్న వాదనలు పొలిటికల్ సర్కిల్లో హాట్ గా వినిపిస్తున్నాయి. ఇదంతా తెలిసిన విషయమే. పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గారు మాట్లాడుతున్నారు. కొంచెం ఇది జరుగుతుంది. అసలు వీరిద్దరి మధ్య అసలు వివాదం ఏంటి? ఒకప్పుడు కారు పార్టీలో పనిచేసిన ఫసియుద్దీన్కి మాగంటికి గొడవ ఎక్కడ మొదలైంది? ఆ గొడవలకి మాగంటి కుంగిపోవడం ఏంటి? అసలు ఏదైనా గొడవ జరిగితే దాన్ని అంతగా మైండ్ తీసుకోకూడదు కదా. అంటే ఇంత హాస్పిటల్ సీరియస్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇవే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో మొన్న బోరబండలో ఓ దారుణం జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన మైనార్టీ నేత సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారు. కారణం బాబా ఫసియుద్దీన్ అంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు. ఆయన వేధింపులు తట్టుకోలేకే అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే చెబుతూ వస్తున్నారు ఎప్పటి నుంచో. సర్దార్ ఇంటిని కూల్చేందుకు ఫసియుద్దీన్ ప్రయత్నించాడని, అందుకే మనస్తాపానికి గురై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా. అయితే ఈ సర్దార్ మరణానికి మాగంటి గోపీనాథ్ కి లింక్ ఏంటంటారా? ఎస్, సర్దార్ మాగంటి గోపీనాథ్ అనుచరుడు, నిత్యం ఆయన వెంటే ఉండేవారు, మాగంటి కుటుంబంలో ఓ సభ్యుడైపోయారు. అలాంటి సర్దార్ మరణం మాగంటిని కొంగదీస్తుందని చెప్తున్నారు కారు పార్టీ నేతలు. సర్దార్ను తలుచుకుంటూ కొన్ని రోజుల పాటు మాగంటి భోజనం కూడా చేయలేదట. అంతేకాదు మాగంటికి ఫసియుద్దీన్కి గతంలో ఉన్న వివాదాల కారణంగానే సర్దార్ని ఫసియుద్దీన్ టార్గెట్ చేసినట్టు కూడా బీఆర్ఎస్ చెప్తుంది. మాగంటిని మానసికంగా దెబ్బతీసేందుకు ఫసియుద్దీన్ సర్దార్ని వేధింపులకు గురి చేశాడంటున్నారు పలువురు నేతలు. అయితే ఫసియుద్దీన్ అరాచకాలు ప్రభుత్వానికి కనపడట్లేదా అని కూడా నిలదీస్తున్నారు. మొన్న సర్దార్ ఫ్యామిలీని పరామర్శించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం ఇదే ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తంగా ఫసియుద్దీనే అంతా చేశారంటుంది గులాబీ పార్టీ. సో పగ కుట్రలతో రగిలిపోతున్న వ్యక్తి వల్ల కారు పార్టీ నేతలు కుంగిపోతున్నారని ఆరోపిస్తుంది. ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే తమ ప్రభుత్వం వచ్చాక రియాక్షన్ మరింత సాలిడ్ గా ఉంటుందంటూ బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. సో మాగంటికి సీరియస్ వెనుక నిజంగానే ఆయన మరణం ఉందా, లేదా బాబా ఫసియుద్దీన్ ఇంకేమన్నా దారుణానికి పాల్పడ్డా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.